వెల్కమ్ టు కేఎస్ నవోదయ. మనం ప్రీవియస్ క్లాస్లో అర్థమెటిక్ టాపిక్లో అయిన ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టంలో ఆ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. ఈ సెకండ్ వీడియోలో మనము నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా. ఈ చాప్టర్లో నుంచి కంపల్సరీ మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. యూజింగ్ డిజిట్స్ 1, 0, 5 and 7 the greatest 4-digit number formed is, okay na. Ante they given 4 digits and we have to make the greatest 4-digit number by using given digits, okay na. Now I am writing what they given digits, okay na. 1, 0, 5 and 7, okay na. Whenever they ask greatest number, simply write the given digits in descending order, okay na. Descending order means big to small, okay na. Big to small రాసాం అనుకోండి మనకి greatest number వస్తుంది. So in that 4 digit, which one is big one? 1, 0, 5, 7. This 7 is the big one, okay na. After 7, which one big digit? 5. Next 1, next 0, okay na. 7510 is the our required answer, okay na. This is the 4-digit number, okay na. 1, 2, 3, 4. This is 4-digit number and this is the greatest number, okay na, by using given digits, okay na. Option D, okay. Next question number 7. The smallest 4-digit even number formed by the digits 0, 1, 2 and 3 is, okay na. They are asking smallest 4-digit number. That number must be even number and they are also given 4 digits, okay na. First of all I am taking what they given, okay na. 0, 1, 2 and 3. They given these 4 digits, okay na. How to make the 4-digit smallest and even number, okay na. 1, 2, 3, okay na. 4 digits ki mani 4 lines రాశాను, okay na. Unit place, okay na. This place is called unit place. Unit place lo we have 0 or 2 or 4 or 6 or 8, okay na. These 5 digits, okay na. Which one? 0, 2, 4, 6, 8, okay na. ఈ యూనిట్ ప్లేస్లో ఆ 4 digits యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8, ఓకేనా. యూనిట్ ప్లేస్లో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఈ 5 digit 5 ఏ ఒక డిజిట్ ఉన్నా కానీ దట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయిపోతుంది, ఓకేనా. క్లియర్నా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు మేక్ ది స్మాలెస్ట్ నెంబర్. ఫర్ మేకింగ్ స్మాలెస్ట్ నెంబర్ వీ హ్యావ్ టు రైట్ ది గివెన్ డిజిట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్, ఓకేనా. అంటే ఫస్ట్ స్మాల్ డిజిట్ రాయాలి, తర్వాత నెక్స్ట్ కొంచెం బిగ్ది, తర్వాత ఆ విధంగా రాయాలి. సో హియర్ 0, 1, 2, 3 na. In that which one is small? 0. Whenever 0 is come first small number, don't take that digit, okay na. Next digit, next big number, okay na. After 0, which one is big one? 1, okay na. Now take 0, this 0. After 1, 2, which one is big one? 2, 3, okay na. This is the 1023 means 1023 is the smallest number by using given digit, but they are asking what? Even number, okay na. They are asking even number na. Even number means నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్లో మనకి 0, 2, 4, 6, 8 ఈ 5 డిజిట్స్లో ఏదైనా ఒక డిజిట్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు. ఇక్కడ దీంట్లో ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? దీంట్లో మన ఇక్కడ ఉన్న వాటిలో 0 ఉంది, 2 ఉంది,
ఓకేనా. సో మనకి ఇట్టించే రైట్ టు లెఫ్ట్కి వస్తుంటే అక్కడ ఎక్కడైతే ఏ ఈవెంట్ ఉంటుందో అది చేంజ్ చేసి సరిపోతుంది. ఈ రెండు ఇంటర్ప్లేస్ చేసాను కూడా సరిపోతుంది. అది ఏమొస్తుంటే 1032 అంటే 1032 ఈజ్ ది స్మాలెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్. ఓకేనా, బై యూజింగ్ గివెన్ డిజిట్స్ 0, 1, 2 and 3. ఓకేనా, క్లియర్. 1032 ఆప్షన్ ఈజ్ దిస్ ఓన్లీ. చూడండి, దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు షార్ట్కట్గా. ఎగ్జామ్లో ఈ విధంగా చూడొచ్చు మీరు. ఓకేనా, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ ఈవెన్ నెంబర్నా. ఇవ్వబడిన ఆప్షన్స్లో ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఈవెన్ నెంబర్ కాదు. ఓకేనా, దిస్ కూడా ఈవెన్ నెంబర్స్ కాదు. ఎందుకు యూనిట్ ప్లేస్లో మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ అవుతుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ 2 ప్లేసెస్లో ఇక్కడ ఆప్షన్ సి అండ్ డిలో యూనిట్ ప్లేస్లో 0 ఉంది, 2 ఉంది. సో ఈ 2 నెంబర్లు ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా, ఇన్ దట్ ఈవెన్ నెంబర్స్లో మనకి దే ఆర్ ఆస్కింగ్ వాట్ స్మాలెస్ట్. ఈ 2 నెంబర్స్లో స్మాలెస్ట్ ఏంటి? ఇక్కడేమో 3210, ఇక్కడేమో 1332. అబ్వియస్లీ దిస్ ఈజ్ స్మాల్ వన్. ఓకేనా, 1032 is small one. ఆప్షన్ డి. ఓకేనా, వితౌట్ డూయింగ్ ఎనీ క్యాల్కులేషన్ కెన్ సాల్వ్ ఇట్. ఓకేనా, ఇన్ ఎగ్జామ్లో ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఈ విధంగా వీలు కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ వీలు అవుతుంది ఇలా విధంగా. ఓకేనా, సరే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఫౌండ్ బై 3879. ఓకేనా, find the smallest number which can be formed by 3879. okay na. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ గివెన్ డిజిట్స్. ఓకేనా, వాట్ ద గివెన్ 3. ఓకేనా, నెక్స్ట్ 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9. ఓకే, క్లియర్. Now see what they ask. Okay, greatest number or smallest number? Smallest number. When they ask smallest number, okay na, which order we have to follow? Ascending order. Ascending order means small to big number. First write small digit. Okay na, then write next big digit. Okay na, in that given 4 is 3879. which one is smaller? 3 is smaller. First I am writing 3. After 3, which letter is smaller? 7. Next after 7, 8 only. Next 9. చూడండి, ఇక్కడ ఆర్డర్ చూడండి, స్మాల్ టు బిగ్ వెళ్తుంది. ఇక్కడ 3, 7, 8, 9 అసెండింగ్ ఆర్డర్ నా. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 3789 ఇది స్మాలెస్ట్ 4-digit నెంబర్ బై యూజింగ్ గివెన్ డిజిట్స్. ఓకేనా, 3789. ఓకేనా, నౌ చెక్ విచ్ ఆప్షన్ ఈజ్ దేర్? 3789. ఆప్షన్ డి ఈజ్ దేర్. అవర్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకేనా, ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఫౌండ్ బై 5789. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు మేక్ ది largest or greatest, both are same number by using given digits 5, 7, 8, 9. whenever they are asking the largest or greatest number, now simply we arrange the given digits in which order? Descending order. Okay, descending order means big to small. First write the big number. Okay, sorry, big digit, then write the next digit. I am writing given digits first of all. 5, 7, 8 and 6. Okay na, these are the given 4 digits. I am writing the given digits in descending order. Descending order means first big one. Given 4 digits, which one is big one first? 8. Okay, now I am writing 8. After 8, which one is big one? 7. I am writing 7. After 7, which one is big one? 6. Okay, after 6, last digit 5 only. So our answer is 8765. Okay, which option is there? Option 765. Option C is there. Okay na, clear na. Okay, next question number 10.
the greatest number of 5-digit number which starts from 8 and ends with 7. Okay now, they are asking the greatest number of 5-digit number and they given some conditions. That number must be start with digit 8 and that number ends with digit 7. Okay now, first of all we have to make which number? 5-digit number. Okay now, 5 digit numbers now. So I'm writing 5 places, 1 2 3 4 5. Okay now, each line for each digit. Okay, now the given condition, this number starts from digit 8 అంటే నెంబర్ స్టార్టింగ్ లో. ఓకేనా, ఇది స్టార్టింగ్ ఎండింగ్ నెంబర్. ఓకేనా, దిస్ ఈజ్ స్టార్టింగ్ డిజిట్, దిస్ ఈజ్ ఎండింగ్ డిజిట్. స్టార్టింగ్ ఫ్రమ్ 8 అంటే ఈ ఫస్ట్ ప్లేస్లో నెంబర్ 8 రావాలి. ఓకేనా, ఎండ్స్ విత్ 7 అన్నారు. సో ఈ యూనిట్ ప్లేస్లో 7 రాశాను. ఓకేనా, క్లియర్నా? నౌ రిమైనింగ్ 3 ప్లేస్ వీ హ్యావ్ టు ఫిల్ విత్ digit. Okay, required number. We have how many digits total? 0 1 2 3 4 5 6 7 8 9. Total 10 digits. Okay now, now we have to write which digit in these 3 places. That number must be greatest number. Okay now, if you write 0, okay now, this is not greatest number. Take the big digit. Okay now, 9. Take 9. If you write 3 places 9 9 9, that is the greatest 5-digit number. Start with 8 and end with 7. Okay now, here I am writing 9 9 9. Okay now, 89,997 is the greatest 5-digit number. Start with 8 and end with 7. Clear na? Any doubt? So now check it which option is there. 8997. Okay, 89,999. Okay na? Option B is our answer. Okay na? Clear na? Okay. Next question, 11th question. Okay na? What is the difference between the place value of 6 in the number 64,362? Okay na? We have to find the difference between the place value of 6 in the number 64,362. Okay na? First I am writing given number, that is 64,362. Okay na? We have to find the difference between the place value of 6. Okay na? Place value of 6 means in that given number we have 2 6s. Okay na? That is tens places and this 10,000 places. Okay na? Ones to tens. Okay na? This is tens place. Tens tarvata 100, 1000, 10,000. Okay na? This is 10,000 TT. Okay, the 2 6 యొక్క ప్లేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఐఎమ్ ఫైండింగ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ దిస్ 6. ఓకేనా, టెన్స్ ప్లేస్లో ఉన్న 6. ఈ టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 into 6 is equal to how much? 60. ఓకేనా, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ది 6, సెకండ్ 6. ఓకేనా, ఇది 10,000 నా, 10,000 into 6 how much? 60,000. ఓకేనా, 10,000 into 6 means 60,000. Now we have to find the difference between these two numbers, 60 and 60,000. Okay na? Difference means we have to subtract a small number from big number. In that two numbers, which is big one? 60,000 is big one. That's why I am writing first 60,000, next 60. Okay na? 0 minus 0 here. 10 minus 6 how much? 4. Here 9 9 5. 59,940 is our required answer. Okay, now check which option is there. 59,940, option C. Okay na? Clear? Very easy. Okay na? Okay, next question number
12. In the number 36,490, when the digits 6 and 9 are interchanged, then the difference between the original and the new number. Okay now, I'm reading again. The number 36,490, when the digits 6 and 9 are interchanged, the difference between the original and the new number. Okay now, original number means in that question given number. Okay now, first I'm writing the original number 36,490. Okay now, what the given condition, the digits 6 and 9 are interchanged. Okay now, here 6 9 are interchanged అంటే 9 ప్లేస్లో ఒక 6, 6 ప్లేస్లో 9 వస్తుంది. ఓకేనా, దెన్ న్యూ నెంబర్ బికేమ్ 3, ఓన్లీ దిస్ 2 ప్లేసెస్ చేంజ్. ఓకేనా, 6 ప్లేస్లో 9 వస్తుంది, 4 యాజ్ ఇట్ ఈస్, 9 ప్లేస్లో 6 వస్తుంది అండ్ 0. ఓకేనా, ద న్యూ నెంబర్ ఈజ్ 39,460. Original number is 36,490, and they are asking the difference between this original number and new number. Difference means you have to subtract the small number from big number. In the two numbers, which one is big one? The new number is big one. Okay, that's why I'm writing first new number 39,460. The original number is 36,490. Okay, difference means subtraction. 0 minus 0 0, 6 minus 9 not possible, borrow from. Okay, now this 6 becomes 16, 16 minus 9 7. Here 3 minus 4 not possible, again borrow. Now that 3 became 13, 13 minus 4 9. Okay, here this 9 became 8 8 minus 6 2. Okay, 3 minus 3 0. So our required number is 2,970. Okay, the difference between the original number and after interchanging form a new number. Okay, that is 2,970. Which option is there? 2,970, option C is there. Okay, very clear. Here what I am doing, simply I am interchanging the places of 6 and 9. Okay, 6 places 9, 9 places 6 చేసిన తర్వాత new number వచ్చింది. Okay, that new number is 39,460. Now ఈ రెండింటిని డిఫరెన్స్ కనుక్కున్నాను. డిఫరెన్స్ కనుక్కుంటే ఎంత వస్తుంది? 2,970. ఓకేనా, రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ విచ్ బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ an even number will be an odd number. Okay, I am reading again. Find the smallest number, okay, while adding or subtracting from an even number. Okay, will be an odd number. Okay, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఈవెన్ నెంబర్ నుంచి ఏ స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా దట్ నెంబర్ అనేది రిజల్టింగ్ నెంబర్, సబ్ట్రాక్టింగ్ ఆర్ యాడ్ చేయడం తర్వాత వచ్చిన రిజల్టింగ్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కావాలంటే. ఓకేనా, దానికోసం నేను ఎగ్జాంపుల్ ఒకటి ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నాను. టేక్ ఎనీ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ నెంబర్ 8. ఓకేనా, దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకేనా, దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, నౌ ఫస్ట్ ఐఎమ్ యాడింగ్. If you add which number to make an odd number? If you add 1, this result became 9. This is an odd number na. Okay na. Next, plus 3. 8 plus 3 how much? 11. This is also a odd number. Okay na. Next, take 5. How much? 8 plus 5. 13. 13 also a odd number. Okay na. సో మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ తీసుకునే దానికి 1 యాడ్ చేసిన, 3 యాడ్ చేసిన, 5 యాడ్ చేసిన దానికి ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకేనా, అంటే ఈవెన్ నెంబర్కి చూడండి ఇక్కడ 1, 3, 5ని అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ విచ్ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. ఓకేనా, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల మనకి రిజల్టింగ్ ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం నెక్స్ట్ 5 తర్వాత ఏమన్నా ఆడ్ నెంబర్ ఏంటి? 7 కూడా యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 5 + 7.
15 ఆల్సో ఆడ్ నెంబర్, ఓకేనా. సో బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ అంటే, ఓకేనా. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ మన స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఇక్కడ 1 3 5 8లో మనం తీసుకునే ఎగ్జాంపుల్లో 1, ఓకేనా. ఇది ఏ కేసులో, ఇది యాడ్ చేసినప్పుడు. నౌ చెక్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, దీనికి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఈవెన్ నెంబర్కి ఇక్కడ కూడా సేమ్ 1 తీసుకున్నాం అనుకోండి, 8 - 1 హౌ మచ్ 7 అయినా. దిస్ ఆల్సో ఆడ్ నెంబర్ నా, మనకు కావాల్సింది ఆడ్ నెంబర్ కదా. నెక్స్ట్ ఇంకో కేసులో కూడా చూద్దాం. సేమ్ 3 సబ్ట్రాక్ట్ చేసింది, 8లోకి వెళ్ళి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. దిస్ ఆల్సో ఆడ్ నెంబర్. నెక్స్ట్ 8లోకి వెళ్ళి 5 తీసిన అనుకోండి, 5 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. ఇంకా దీంట్లోకి వెళ్ళి 8లోకి వెళ్ళి 7 సబ్ట్రాక్ట్ చేయొచ్చు, 7 చేస్తే మనకి 1 వస్తుంది, ఓకేనా. దీస్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఓకేనా. ఇన్ దట్ కేస్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నారు. ఇందులో 1 3 5 7 స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 1, ఓకేనా. సో మనకి బోత్ కేసులో ఫర్ యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా దట్ స్మాలెస్ట్ నెంబర్ 1 అవుతుంది, ఓకే. అంటే ఒక ఈవెన్ నెంబర్లోకి వెళ్ళి స్మాలెస్ట్ నెంబర్ అయినా 1ని, ఓకేనా, స్మాలెస్ట్ నెంబర్ 1ని సబ్ట్రాక్షన్ చేయడం వల్ల మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. స్మాలెస్ట్ నెంబర్ 1ని యాడ్ చేయడం వల్ల కూడా ఆడ్ నెంబర్ వస్తుంది, ఓకేనా. ఓకే, మనకి ఆన్సర్ ఏంటి 1 అన్నట్టు, ఓకేనా. ఇంకే దిస్ కేసులో సో విచ్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, ఓకేనా. క్లియర్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్, ఓకేనా, ఈవెన్ నెంబర్ అండి, ఓకేనా. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, we have to make the smallest even number by using given 5 digits, ఓకేనా. I am writing what they given digits, ఓకేనా. 1 2 3 4 and 5, ఓకేనా. These are the 5 digits, 1 2 3 4 5. Order also same. For making smallest number, always we write the given digits in which order, ascending order. Ascending order means small to big. Small to big, in that given digits which one is small one, 1, okay na. Next small one 2, next small 3, next 4, next 5, okay na. It is 12,345 number, okay. This is smallest number, and observe this number, this is even number or odd number, okay na. In unit place this is 5 na, so it is odd number, okay na, odd number. But they are asking even number, okay na. Even number means యూనిట్ ప్లేస్లో మనకి అంటే నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నాయనుకోండి, 5 డిజిట్స్లో ఏదైనా ఒక డిజిట్ ఉందనుకోండి, దట్ నెంబర్ మస్ట్ బి ఈవెన్ నెంబర్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ కావాలంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 4ని ప్లేస్ చేంజ్ చేస్తాను, 5ని 4 దగ్గర ప్లేస్ చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఈవెన్ నెంబర్ అవుతుంది. చూడండి ఏ విధంగా వస్తుంది, న్యూ నెంబర్ 1 2 3 5 4, ఓకేనా. ఇట్ ఈస్ 12,354. సో నౌ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 12,354. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్, ఓకేనా. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. The sum of all even numbers below 10, okay na. Below 10 means 10 కన్నా తక్కువ ఉన్నట్టు, ఓకేనా. ఆల్ ఈవెన్ నెంబర్స్ చూడండి, ఐఎమ్ రైటింగ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ వేర్, విచ్ నెంబర్, నెంబర్ 2, ఓకేనా. ఆఫ్టర్ 2 4, ఆఫ్టర్ 4 6, నెక్స్ట్ 8, ఓకేనా. నెక్స్ట్ 10 12, ఓకేనా. బట్ హియర్ బిలో 10 అన్నారంటే చూడండి, ఇక్కడ బిలో 10 మీన్స్ డోంట్ టేక్ 10, ఓకేనా. డోంట్ టేక్ 10 అంటే 10 కన్నా తక్కువ ఉన్నవాటి తీసుకోవాలి, అంటే మనం 8 6 4 2నే తీసుకోవాలి, ఓకే. అర్థమవుతుందా. అప్ టు 10 అనుకోండి, చూడండి క్వశ్చన్లో అప్ టు నెంబర్ 10 అంటే ఈ 10 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అడిషన్లో, ఓకేనా. 10 తీసుకుని యాడ్ చేయాలి. బిలో ఉన్నారు కాబట్టి
10 కంటే తక్కువ ఉండేది. ఓకేనా, 10 కంటే తక్కువ అంటే 8, 6, 4, 2 ఈవెన్ నెంబర్స్లో. 10 కంటే తక్కువ ఈవెన్ నెంబర్స్ అంటే 8, 6, 4, 2. ఓకేనా, ఆస్కింగ్ సమ్ అంటుంది కాబట్టి యాడ్ చేస్తుంది చూడండి. 2 + 8 హౌ మచ్? 10. Here 4 + 6 10. 10 + 10 20. ఓకేనా, సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిలో 10 is 20. ఓకేనా, 10 + 10 20. విచ్ ఆప్షన్ is there? ఆప్షన్ ఏ is there. ఓకేనా, 20. అదర్వైజ్ మీరు ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఓకేనా, 2 + 4 6. ఓకేనా, 6 + 6 12. 12 + 8 20. నో ప్రాబ్లం. ఓకేనా, ఈ విధంగా ఆర్ ఇలా యాడ్ చేయండి. ఓకేనా, ఆన్సర్ ఇస్ 20 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ 20. ఓకేనా. ఓకే, ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయినా, ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.